చిన్న చేపలు చింతకాయలతో చేపల కూర ఎలా వండుకోవాలో చూద్దాం రండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కోసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మంచిగా చేపలని కడిగి చేసి నీట్గా పెట్టుకోవాలన్నమాట. పసుపు వేసి ఉప్పు వేసి కడగాలి, వీటిని వాసన రాకుండా ఉంటాయి. తినడం ఈజీగా కానీ చేయడం చాలా కష్టం అనమాట. తర్వాత ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత టమాటో వేయాలి. టమాటాలు వేసి ఇలా మగ్గించుకోవాలన్నమాట. బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, మసాలా అంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, బట్ అది ఇందులో కనిపించలేదు, స్కిప్ చేశాను అనమాట. తగినంత కారం మసాలా కూడా వేసి బాగా కలుపుకోండి. ఇలా వేసిన తర్వాత 2 minutes అనమాట మగ్గనిచ్చిన తర్వాత వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేయాలి, ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే చేపలు విడిపోతాయి అనమాట. చింతపండు చారు టైప్ అయిపోద్ది ఎక్కువ నీళ్ళు వేస్తే. తర్వాత చింతకాయలని కడిగి బాగా పెట్టుకున్నాక వీటిలో అయితే ఇలా పెట్టుకోవచ్చు, లేదా విడిగా మనం ఉడకబెట్టుకోవాలని కూడా ఉడకబెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ ఇందులో పెట్టిన తర్వాత అయితే 2 minutesలో అయితే ఇలా బాయిల్ అయిపోతాయి అనమాట. చింతకాయలు వచ్చేసరికి చాలా బాగుంటుంది. చింతకాయ పులుసుతో అదే చింతకాయలతో చేపల కూర అనేది చాలా బాగుంటుంది అనమాట. అయిపోయిన తర్వాత తీసి ఇలా పులిపేయడమే. అయిపోయింది చేపల కూర. చాలా ఈజీగా అయిపోయింది కదా. కూర లాస్ట్లో మీకు చూపించను, ఎందుకంటే మళ్ళీ మీరు కూర అడుగుతారు, అందుకని. కూర అయితే చాలా బాగుంది.